ఓర్నైనా క్రియేటిన్ వాడితే బాడీ ఇలా తయారవుతుందా? నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ప్రణయ్ బైసన్. మామ ముచ్చటేంది అంటే క్రియేటిన్ యూజ్ చేస్తే మన బాడీ ఇలా తయారవుతుందా? అసలు క్రియేటిన్ వల్ల మన బాడీకి ఎలాంటి లాభం లేదా? క్రియేటిన్ మన బాడీకి చాలా డిసడ్వాంటేజ్ అని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు అనమాట. మామ ముచ్చటేంది అంటే ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదు. ఇంకోటి ఏంటి అంటే మనం ఈ వీడియో కంటెంట్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే మనం ఇంట్లో ఉండి బాడీని ఎలా ట్రైన్ చేసుకోవాలి, విలేజ్లో ఉండి మన బాడీని ఎలా ట్రైన్ చేసుకోవాలి, మన బాడీకి ఏం తింటే మంచిది అండ్ ఏ వర్కౌట్ చేస్తే మన బాడీ తొందరగా బిల్డ్ అవుతుంది అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్యూర్ న్యాచురల్ అండ్ ప్యూర్ విలేజ్ వైబ్ ఉంటుంది. సో ముచ్చట్లోకి వెళ్ళిపోతే క్రియేటిన్ యూజ్ చేయడం వల్ల మన బాడీకి డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. బట్ అవి ఎలా ఉన్నాయి అంటే మనం క్రియేటిన్ని ప్రాపర్గా యూజ్ చేయకపోతే ఆ క్రియేటిన్ వల్ల డిసడ్వాంటేజెస్ అనేవి రెడీ అవుతాయి అనమాట. ఒకవేళ మనం ప్రాపర్గా యూజ్ చేసినామంటే క్రియేటిన్ వల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉండదు. నేను ఎందుకు ఎలాంటి డిసడ్వాంటేజ్ ఉందంటే క్రియేటిన్ అనేది ఎప్పుడైతే మనం వర్కౌట్ చేస్తామో మనం వర్కౌట్ చేసినప్పుడు మన మజిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో మన మజిల్ డ్యామేజ్ అయినప్పుడు మన మజిల్ మళ్ళీ రికవరీ కావాలి కదా, మళ్ళీ అంటే రీబిల్డ్ కావాలి కదా. సో ఆ రీబిల్డ్ అయ్యే ప్రాసెస్లోనే ఈ క్రియేటిన్ అనేది దానికి హెల్ప్ చేస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే వర్కౌట్ చేస్తామో మనం వర్కౌట్ చేసినప్పుడు మన మజిల్స్లో ఉన్న లేయర్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఆ లేయర్స్ డ్యామేజ్ అయినప్పుడు ఈ క్రియేటిన్ అక్కడికి వెళ్ళి ఆ మజిల్స్ని ఆ లేయర్స్ని రిపేర్ చేస్తుంది అనమాట. రిపేర్ చేసి అక్కడికి వెళ్ళి మన సైజ్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో దానికోసం క్రియేటిన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ క్రియేటిన్ అనేది మనకు బాడీలో న్యాచురల్గా కూడా ఉంటుంది. బట్ న్యాచురల్గా మనం వర్కౌట్ చేసినప్పుడు ఆ న్యాచురల్గా ఉన్నది మన వర్కౌట్స్కి మన బాడీకి సరిపోదు అనమాట. అందుకే మనం ఆల్టర్నేట్గా క్రియేటిన్ అనేది యూజ్ చేద్దాం. సో క్రియేటిన్ వల్ల డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే మనం క్రియేటిన్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా డైలీ తాగాలి. ఒకవేళ మనం తీసుకోకపోయినాం అనుకో, వాటర్ తీసుకోకపోతే అవి క్రియేటిన్ అనేది మన బాడీలో చిన్న చిన్నగా ఒక డిసడ్వాంటేజ్గా తయారవుతుంది. అండ్ అవి పోయి కిడ్నీ మీద వెయిట్ పడడం లాంటి, మన స్కిన్ మీద వెయిట్ పడడం లాంటి, హెయిర్ ఫాల్స్ లాంటి అట్లాంటి చిన్నగా పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా తయారవుతాయి అనమాట. సో ఎప్పుడైతే మనం క్రియేటిన్ని ప్రాపర్గా యూజ్ చేస్తామో, ప్రాపర్గా యూజ్ చేసినప్పుడు ఎలాంటి మిస్టేక్ ఎలాంటి ప్రాబ్లం రాదు. ఒకవేళ వచ్చింది అనుకో, అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం ఒక క్రియేటిన్ని వాడుతున్నాము అంటే దాన్ని ప్రాపర్గా గైడ్ చేయాలి. దాన్ని ప్రాపర్గా మొత్తం దాని గురించి మొత్తం తెలుసుకోవాలన్నమాట. డీటెయిల్గా తెలుసుకున్న తర్వాతనే మనం ముందు స్టెప్ వేయాలి. ఇంకో ముచ్చట ఏంటి అంటే మనం ఒక క్రియేటిన్ని లేకపోతే ఏదైనా ఒక సప్లిమెంట్ని మనం యూజ్ చేద్దామంటే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలన్నమాట. అంటే డాక్టర్ సజెషన్ అయితే ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే నీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోతే సప్లిమెంట్స్ అనేవి నీకు హెల్ప్ అవుతాయి. ఒకవేళ నీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే సప్లిమెంట్స్ అనేవి నీకు పడవు అన్నమాట, నీ బాడీకి పడవు. సో నీ బాడీకి పడనప్పుడే ఇలా స్కిన్ ఎలర్జీస్ కానీ, హెయిర్ ఫాల్స్ కానీ, అండ్ కిడ్నీ మీద వెయిట్ పడడం లాంటివి కానీ, ఇంకా లోపల ఉన్న ఆర్గన్స్ మీద దేని మీద ఒక దాని మీద వెయిట్ చూపించడం లాంటిది అవుతుంది అనమాట. సో ఒకవేళ నువ్వు ప్రాపర్గా హెల్తీగా ఉన్నావు, నీకు ఎలాంటి డిసీజ్ కానీ నీకు ఎలాంటి ఇబ్బంది హెల్త్ పరంగా లేనప్పుడు నీకు ఇవన్నీ సప్లిమెంట్స్ అనేవి ఖచ్చితంగా పడతాయి. కానీ నువ్వు ఏది తీసుకున్నా కానీ ఒక డాక్టర్ సజెషన్తో తీసుకొని అండ్ ఒక మంచి చాయిస్, ఒక మంచి బ్రాండ్ని తీసుకొని వాడితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. సో నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ చెక్ చేయకుండా ఏదో ఒకటి యూజ్ చేస్తానని చెప్పేసి యూజ్ చేసినప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. ఇంకో ముచ్చటేంది అంటే మామ, సప్లిమెంట్స్ అనేవి మన బాడీకి ప్రజెంట్ అయితే అవసరం లేదు. ఎందుకంటే మనం న్యాచురల్గా బాడీ బిల్డ్ చేస్తే అది ఎక్కువ రోజులు ఉంటుంది. ఒకవేళ నువ్వు సప్లిమెంట్స్ యూజ్ చేసి బాడీ బిల్డ్ చేసినావు అంటే కొన్ని రోజుల వరకు సోకులు పడడానికి నడుస్తుంది. కానీ దాని తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత సప్లిమెంట్స్ లేకపోతే మళ్ళీ నువ్వు ముందుకు సాగలేవు అనమాట. అండ్ అందుకే సప్లిమెంట్స్ కొంచెం తక్కువ వాడితే బెటర్. అండ్ ఇంకో ముచ్చటేంది అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మనం తినే ఫుడ్ మొత్తం కెమికల్ ఫుడ్డే కాబట్టి సో మనం మళ్ళీ కెమికల్ తీసుకోవడం వల్ల మన బాడీ ఇంకా డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. సో ఈ కెమికల్ ఫుడ్ని మనం కొంచెం కంట్రోల్లో పెట్టుకొని అండ్ కొంచెం న్యాచురల్గా దొరికేటి అండ్ మన బాడీకి యూజ్ అయ్యేటి తీసుకుంటే చాలా వరకు బెటర్. అండ్ అలానే ట్రై చేద్దాం. ఇంకో ముచ్చటేంది అంటే మామ, ఇంతవరకు మన పేజీని కానీ మన యూట్యూబ్ ఛానల్ కానీ ఫాలో కొట్టకపోతే జల్దీ ఫాలో కొట్టేసి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ ఉంది, ప్రణయ్ బైసన్ అనే పేజీ. ఆ పేజ్లో అయితే నియర్ టు 250 నుంచి 260 ఆఫ్ రీల్స్ ఉన్నాయి. ప్రతిదీ కూడా హెల్పింగ్ వీడియోనే. ప్రతి దాంట్లో కూడా ఏం వాడితే ఏమవుతుంది, ఇంట్లో నుండి ఎలా వర్కౌట్ చేసుకోవాలి, ఇలాంటి కంటెంటే ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళి కూడా మనల్ని అయితే ఫాలో కొట్టేసి నీకైతే ప్యూర్ కంటెంట్ దొరుకుతుంది. అండ్ ఇక ఈ యూట్యూబ్ ఛానల్ అంటావా, యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసిన అంటే ఆల్మోస్ట్ చాలామంది ఇంటి దగ్గర ఉండి మన ఒక మంచి ఫిజిక్ని మెయింటైన్ చేద్దామని చెప్పేసి అనుకున్న వాళ్ళకి, ఇంటి దగ్గర ఉండి ఎలా చేసుకోవాలి వర్కౌట్స్ అనే వాళ్ళకి చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి మరీ వీడియో చూసి వర్కౌట్ చేసుకుంటారు అనమాట. సో అందుకోసం అని చెప్పి ఇక్కడ కూడా వాళ్ళకి నా పరంగా ఏదో ఒక విధంగా హెల్ప్ అయితే దొరుకుతుంది అనే కాన్సెప్ట్ తోటి యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసిన. అండ్ నాకు తెలిసి జల్దీ నన్ను సపోర్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ కూడా లేపేస్తారని చెప్పేసి అయితే అనుకుంటాను. లేపేస్తారంటే కొంచెం తొందరగా ఫాలోవర్స్ ఇట్లా గెయిన్ అయ్యి అండ్ హెల్ప్ అవుతుందని చెప్పేసి అయితే అనుకుంటాను. అండ్ ఉంటా మరి.